నిన్న అమరావతి పునఃప్రారంభం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులతో పాటు కేంద్ర మంత్రులు, సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు సైతం హాజరయ్యారు. అయితే ఇక్కడ ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి సందేశంలో కొన్ని అంశాలు కనుక పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అర్థమవుతుంది. బ్రదర్ పవన్ కళ్యాణ్, ఇది మనము చెయ్యాలి, ఇది మనమే చెయ్యాలి అని ఆయన తెలుగులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి, అమరావతి నిర్మాణానికి అయ్యేటువంటి ఖర్చులు, నిధులు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహాయ సహకార్యాలకు సంబంధించి ప్రధానమైన పాత్ర పోషించిన వ్యక్తి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి నరేంద్ర మోదీ గారి మాటల్లో చెప్పకనే చెప్పారు. विकसित भारत का ग्रोथ इंजन बनाना है, हमें एनटीआर गारू का सपना पूरा करना है. चंद्रबाबू गारू, ब्रदर पवन कल्याण, इदी मनमू चेयाली, इदी मन में चेयाली. అంటే తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కత్తులు నూరుకునే సమయంలో జనసేన అధినేత అప్పటికి బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే అందరం కలిసి ముందుకు వెళ్ళాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని పరిపాలన పూర్తిగా వైఫల్యం చెందాడు, అతన్ని అధికారం నుంచి దించేయాలని చెప్పేసి ఆ రోజు జనసేన అధినేత కంకణం కట్టుకొని మరి తాను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చిన తర్వాత, ములాఖాత్ అయిన తర్వాత, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నటువంటి పరిస్థితి. మేము తెలుగుదేశం కలిసి వెళ్తున్నాం, భారతీయ జనతా పార్టీ కూడా మాతో కలుస్తుందని ఆశిస్తున్నాం, నేను ఒప్పిస్తాను, ఒప్పించి తీసుకొస్తానని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఆయన అన్న విధంగానే ఎంతో కష్టంతో నరేంద్ర మోదీ గారిని ఒప్పించి, అమిత్ షా గారిని ఒప్పించి, మెప్పించి 3 పార్టీలు కలిసి పోటీ చేయాలి ఖచ్చితంగా. మరి భారతీయ జనతా పార్టీ కూడా అసెంబ్లీ స్థానాలు తీసుకోండి, పార్లమెంట్ స్థానాలు తీసుకోము, అంత ముందుకనే ఎక్కువే తీసుకోండి పార్లమెంట్ స్థానాలు అని చెప్పి తాను కేవలం 21 స్థానాలకే పరిమితమై, 2 ఎంపీ స్థానాలకే పరిమితమై, తాను తగ్గి 10 మెట్లు దిగి కూటమిని 100 మెట్లు ఎక్కించడంలో సక్సెస్ అయ్యారు. स्वर्ण आंध्र विकसित भारत की राह को मजबूत करेगा और अमरावती स्वर्ण आंध्र के विजन को ऊर्जा देगी. अमरावती केवलम ओक नगरम कादु, अमरावती ओक शक्ति, आंध्र प्रदेश नु आधुनिक प्रदेश का मार्चे शक्ति, आंध्र प्रदेश नु अधुनातन प्रदेश గా మార్చే శక్తి. ఆ రోజు ఒప్పందంలో భాగంగా అమరావతి రాజధాని నిర్మాణానికి మీరు సహకరించాలి, ఎందుకంటే మా రాష్ట్రానికి రాజధాని లేదు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అత్యంత దైనందినంగా మారిపోయింది, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ వెళ్ళిపోయింది, మరి ఆంధ్రలో ఎంతో కష్టంతో హైదరాబాద్ డెవలప్ చేశారు, అటు తెలంగాణ ఎంత కష్టం ఉందో ఆంధ్ర కూడా, అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది. సో కాబట్టి దయచేసి అమరావతి నిర్మాణానికి మీరు సహకరించండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మోదీ గారు కోరారు ఢిల్లీలో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 3 రాజధానుల పేరుతో విధ్వంసం సృష్టించాడు, అమరావతిని గాలికి వదిలేశాడు. ఎవరైతే రైతులు భూములు ఇచ్చారో వారి పరిస్థితి అత్యంత దైనందికరంగా మారిపోయింది, వారు ఆందోళనలో ఉన్నారు, అసలు ఇక్కడ రాజధాని అతలాకుతలం అయిపోయింది. కాబట్టి రాజధానికి నిధులు ఇవ్వండి, రాజధానికి ఒక బ్రాండ్ వచ్చేలాగా సహకరించండి మీరు అని చెప్పేసి మోదీ గారి చేతిలో చెయ్యించుకొని మాట తీసుకున్నారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు. ఆ మాటలో భాగంగానే ఈ రోజు మోదీ గారు మళ్ళీ అమరావతి పునఃప్రారంభం కార్యక్రమానికి రావటం, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, బ్రదర్ పవన్ కళ్యాణ్, మనము చేయాలి, ఇది మనమే చెయ్యాలి, ఈ లైన్లు అండర్లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనము చెయ్యాలి, ఇది మనమే చెయ్యాలి. विकसित भारत का ग्रोथ इंजन बनाना है, हमें
एनटीआर गारू का सपना पूरा करना है। चंद्रबाबू गारू, ब्रदर पवन कल्याण, इदी मनमू చెయ్యాలి, ఇది మనమే చెయ్యాలి। అంటే ఇక్కడ ఆ రోజు నువ్వు చెప్పావు, నాకు మాట తీసుకున్నావు, నీకు నేను మాట ఇచ్చాను, మీ రాజధాని నిర్మాణానికి నేను సహకరిస్తాను అని, దాంట్లో భాగంగా ఈ రోజు నేను వచ్చాను। మరి కేంద్రం నుంచి కొన్ని నిధులు విడుదల చేశాను, అదేవిధంగా కొన్ని అప్పులు ఇప్పించాను, సహకారం అందించాను। ఇంకా రాజధాని డెవలప్ అయ్యే కొద్దీ ఇక్కడ పరిశ్రమలు రావడం కోసం కేంద్రం నుంచి నా తరపున సహకారం ఉంటుంది, నేను అందిస్తాను అని ఆయన భావన ఏదైతే ఉందో చాలా క్రిస్టల్ క్లియర్ గా నిన్న ప్రధానమంత్రి గారు చెప్పారు। అంటే అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం పవన్ కళ్యాణ్ గారిది, కీలక పాత్ర, ఆయన త్యాగం ఈ రాష్ట్ర ప్రజలకి నేడు భోగం। సో మొత్తానికి అమరావతి పునఃప్రారంభం కార్యక్రమం నా భూతో నా భవిష్యత్ అన్న చందంగా జరిగింది। అయితే ఈ 4 సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి అవుతుందా, కనీసం మౌలిక వసతుల కల్పన అయినా సాధ్యపడుతుందా లేదా మరి చూడాలంటే ఈ 4 ఏళ్ళు అయితే వెయిట్ చేయాల్సిందే।